Hello, my dears. Welcome. 6th class General Science. This is 4th video. Welcome. Swagatam. We have two more lessons. The first one is let us measure. కొలుద్దాం. మెజర్మెంట్ సంబంధించి మీరు నేర్చుకున్నారు. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ యాన్సెంట్ టైం మనం ఏం ఉపయోగించుకున్నాము అనేది ఇక్కడ మెయిన్ మనకి. ఇన్స్ట్రుమెంట్స్, ఫుట్, హ్యాండ్ స్పాన్, ఫార్మ్స్, ఈటీసీ. మెజర్ టు మెజర్ ది లెంత్. పొడవుల కోసం మనం ఏం ఉపయోగించే వాళ్ళం పూర్వకాలంలో? అడుగు, మోర, తర్వాత అడుగు, జాన. హ్యాండ్ స్పాన్ అంటే జాన, మోర, ఇలా ఉపయోగించుకునేవాళ్ళం. అంటే అడుగులను బట్టి ఆ ప్రదేశం యొక్క పొడవుని కొలిసేవారు. అలాగే జాన తెలుసు మీరు, గోళీలు ఆడేటప్పుడు, మార్బుల్స్తో ప్లే ఆడేటప్పుడు మనం జానలు కొలుస్తూ ఉంటాం. అలాగే మోర, అంటే ఎక్కువగా సాధారణంగా ఫ్లవర్స్ కొలిసేటప్పుడు ఈ మోరలు ఇప్పటికీ వాడుతూ ఉంటారు. రేట్ కూడా మోరలో చెప్తూ ఉంటారు. ఇవి ఫ్యాన్సీ. మెజరింగ్ లెన్స్, పొడవును కొలిసేటప్పుడు మనం ఈ జానలు, మోరలు, అడుగులను బట్టి చూస్తే ఒక్కొక్క మోరకి అందరికీ ఒకేలా ఉంటున్నాయి. ఇవి ఫుట్ స్పాన్ కానీ, హ్యాండ్ స్పాన్ కానీ, క్యూబిట్ కానీ, ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయా? ఉండవు. కాబట్టి వేరువేరు మనుషులకు వేరువేరుగా ఉంటాయి. బట్ ద స్టోరీ ఆఫ్ ది స్కేల్ కథ మీరు వినే ఉంటారు. ఆ స్కేల్ కథ సంబంధించి ఇలాగా మన అమ్మకాలకు సంబంధించి తేడాలు రావడం, నిలదీయడం. నెక్స్ట్ రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తానికి ఆ దేశపు రాజు ఎక్కడి నుంచి కొలవాలన్నాడు? తన ముక్కు నుంచి. ఇలాగా రాజుగారి ముక్కు నుంచి ఇక్కడి వరకు కూడా ఉండేదాన్ని మనం ఏమని తీసుకున్నారంటే గజంగా తీసుకున్నారు. ఒక యార్డ్ కింద తీసుకున్నారనమాట. ఆ యార్డ్ని మళ్ళీ దీన్ని ఏం చేశారంటే ఇలా తీసుకున్న దాన్ని మళ్ళీ దీన్ని 12 భాగాలు చేస్తారు. ఈ విధంగా ప్రతి భాగం కూడా మనకి అడుగు అంటే 12 అడుగులు సమభాగాలు చేశారు. 12 అడుగులు ఒక గజం కింద మనకి లెక్క పెట్టారన్నమాట. ఫస్ట్ ఆ విధంగా చేస్తారు. నెక్స్ట్ సో మెనీ కంట్రీస్, వేరే దేశాలు వాళ్ళు సొంతంగా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి చివరికి లాస్ట్లో మనం ఏం తీసుకున్నామంటే మీటర్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇదే ఇప్పుడు వాడుతున్నారు. మీటర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్ కాల్డ్ సెంటీమీటర్స్. ది లేటెస్ట్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఆ విధంగా స్కేల్ తయారైంది. ఈ స్కేల్లో మీరు చూడొచ్చు. ఈ స్కేల్ సంబంధించి మనం ఈ స్కేల్లో 1 మీటర్ 100 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ 100 మిల్లీమీటర్స్. మళ్ళీ మనం స్కూల్లో ఉపయోగించే స్కేల్ ఉంది. ఈ స్కేల్లో మనం పార్ట్ చూసినట్లయితే బిట్వీన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పార్ట్ని మనం 1 సెంటీమీటర్గా తీసుకుంటాం. 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్స్ మళ్ళీ ఎన్ని 10 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఈచ్ పార్ట్ ఈక్వల్గా ఉంటుంది. దాన్ని మిల్లీమీటర్స్ అంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ ఉపయోగించుకోవాలి. అంటే 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ యూజింగ్ వెరైటీ ఆఫ్ మెజర్మెంట్స్. టేప్స్, ఒక రకమైన టేప్స్ ఉంటాయి. టైలర్ దగ్గర ఒక టేప్ ఉంటుంది. అలాగే ల్యాండ్ కొలిసే వారి దగ్గర వేరే రకాల టేపులు మనం వ్యవసాయ భూములు వాటిని కొలవడానికి, పొడవు వెడల్పు కొలవడానికి వివిధ రకాల టేపుల్ని ఉపయోగిస్తారు. అండ్ మన హైట్ను కూడా ఈ మీటర్లు సెంటీమీటర్లోనే కొలుస్తాం మీ యొక్క ఎత్తు కొలవాలంటే. అండ్
అండ్ మెజర్మెంట్ చేసేటప్పుడు మెయిన్ మనం చూడవలసింది హౌ టు మెజర్ లెంత్ యాక్యురేట్లీ విత్ ఏ మీటర్ స్క్వేర్. యాక్యురేట్గా, ఖచ్చితంగా తప్పు లేకుండా కొలవాలంటే ఏం చేయాలంటే స్ట్రైట్గా మనం చూడాలి. చూడండి, ఏబిసి 3 స్టూడెంట్స్ ఇయర్ వారి సెంటర్ ఏ, ఇక్కడ కార్నర్ లెఫ్ట్ కార్నర్లో, రైట్ కార్నర్లో సి, స్ట్రైట్గా బి. ఇక్కడ చూస్తే కరెక్ట్గా స్ట్రైట్గా మనకి అమ్మాయి బి అనేది ఆ అమ్మాయి నిలువుగా ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మీటర్ స్కేల్ ఉపయోగించేటప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలన్నమాట. అంటే ఎక్కడైతే మనం కొలవాలో ఆ వెంబడి తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ స్కేల్లో ఫస్ట్ బిందువుని మనం చూసుకోవాలి, 0 ఉంటుంది. అంతేకాని ఈ చివరి వరకు, ఈ చివరి అంటే ఎక్కడన్నా పొరపాటు ఇరిగిపోతే ఉంటుందని కొంచెం ఎక్స్ట్రా మొక్క ఉంచుతారన్నమాట స్కేల్కి, దాని పరిగణలో తీసుకోకూడదు. కాబట్టి ఎక్కడ మనం 0 నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మనం కొలవాలి. అలాగే థిక్నెస్ ఆఫ్ కాయిన్, మెజరింగ్ థిక్నెస్ ఆఫ్ ఏ కాయిన్. కెన్ యూ మెజర్? ఒక కాయిన్, నాణ్యాన్ని యొక్క మనం థిక్నెస్ కొలవాలంటే చాలా కష్టం, ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది. బట్ మన సైన్స్ ప్రకారం కొలిసేయచ్చు ఈ విధంగా. ఒక 10 కాయిన్స్ తీసుకోండి. ఈ 10 కాయిన్స్ని మనం ఇలాగా స్ట్రైట్గా పెట్టి ఈ స్కేల్ తోటి కొలిసినట్లయితే ఈజీగా వస్తుంది. వచ్చిన దాన్ని మనం డివైడ్ చేస్తే అది వచ్చేస్తుంది. దాని యొక్క ఆన్సర్ మనకి ఎన్ని కాయిన్స్ పెట్టాం అన్ని కాయిన్. సపోజ్ 50 మనం కాయిన్స్ పెట్టాము, దాన్ని అది మొత్తం 50 సెంటీమీటర్లు వచ్చిందనుకోండి ఏదైనా ఒక పదార్థం, దాన్ని ఎన్ని కాయిన్స్ పెట్టామో 10 అనుకోండి, ఈక్వల్గా అది డివైడ్ చేయడానికి మనకు సరిపోతుంది అనమాట. ఓకే, నాణ్యం అందని ఆ విధంగా కొలవచ్చు. అండ్ మెజరింగ్ లెంత్ ఆఫ్ కర్వ్డ్ పాత్, కర్వ్డ్ పాత్ని కూడా ఈజీగా కొలవచ్చు సింపుల్గా విత్ థ్రెడ్. ఒక దారం తీసుకోవడం, దాని వెంబడి దాన్ని ఇలా పేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎలా పేర్చుకుంటూ దీని మీద పేర్చుకుంటూ వెళ్ళి తర్వాత దీన్ని ఇలా సాగదీయాలి. సాధిస్తే మనకి వెంటనే ఆ వక్రరేఖ యొక్క పొడవు వచ్చేస్తుంది. నెక్స్ట్ వైశాల్యం. అబ్జర్వ్ ద షీట్స్ గివెన్ బిలో. ఈ షీట్స్లో మనం ఇక్కడ స్క్వేర్ టైపులో ఉంటుంది, స్క్వేర్ లేకపోతే రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. ఇవన్నీ డ్రాయింగ్ షాట్లు మనం పరిశీలించినట్లయితే ఇక్కడ వైశాల్యానికి ప్రత్యేకమైన ప్రమాణాలు మనకి కనిపిస్తాయి. చూడండి, క్యూబ్స్. ఈ ప్రామాణిక కొలత 2 పటాల్లో మనం పరిశీలించినట్లయితే చిన్న చిన్న భాగాలు ఆకారం మనం చూసినట్లయితే ఏ రూపంలో ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఈ భాగాల ప్రకారం మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఏదైనా మనం తీసుకుని మన ప్రమాణాలు చేసేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మీటర్ యొక్క సింబలు, అలాగే వైశాల్యాన్ని మనం మీటర్ స్క్వేర్తో కొలుస్తాం. నార్మల్గా లెంత్ అయితే మీటర్, యూనిట్స్ ఆఫ్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. అదే సెంటీమీటర్ అయితే సెంటీమీటర్ స్క్వేర్, మిల్లీమీటర్ అయితే మిల్లీమీటర్ స్క్వేర్, ఫీట్ అయితే ఫీట్ స్క్వేర్. స్క్వేర్ అనేది వస్తుంది. తెలుగులో మనము చదరపు మీటరు, చదరపు సెంటీమీటరు, చదరపు మిల్లీలీటరు, చదరపు అడుగులు. అంటే ఇది ఈ యొక్క భూమి 100 చదరపు మీటర్లు ఉంది అని కొలుస్తారన్నమాట. ఆ ప్రకారం చేయొచ్చు. రెగ్యులర్ సర్ఫేస్, ఒక సర్ఫేస్ని తీసుకుని మనం ఈ విధంగా గ్రాఫ్ పేపర్ తీసుకుని దాని మీద పెట్టి దీన్ని ఈ విధంగా పోల్చొచ్చు. అలాగే క్రమాకారమే కాదు, అక్రమాకారం కూడా. ఇక్కడ దీంట్లో మనకి డైరెక్ట్గా 8 మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి 1 సెంటీమీటరు, మొత్తం 8 ఆక్యుపై చేసింది. ఇక్కడ టోటల్గా మనకి 8 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. అదే మనం మెజర్మెంట్ ఆఫ్ ఇర్రెగ్యులర్ ప్లేన్ సర్ఫేస్, ఒక ఆకు యొక్క మనం ఏరియా కనుగొనుకున్నాం అనుకోండి, ఇలా పెట్టేస్తాం. దీంట్లో కాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఫుల్గా లేకపోతే హాఫ్ కంటే ఎక్కువ ఉన్నది తీసుకుని ఎన్ని మనకి చదరాలు వచ్చాయో వాటిని అన్నీ పరిగణలో తీసుకుని ఆకు యొక్క వైశాల్యాన్ని మనం కొలుస్తాం అన్నమాట. నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఘన పరిమాణం. దీన్ని మనం దేంట్లో కొలుస్తాం? మీటర్లు, మిల్లీమీటర్లు కాదు. ఇక్కడ లీటర్స్ వాడాలి పదం. లీటర్స్, ఎల్. మిల్లీలీటర్స్ ఇక్కడ వాడేది లీటర్స్, మిల్లీలీటర్స్. మిల్లీలీటర్ తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉన్నది లీటర్స్ ఉంటాయి. కాబట్టి ఈ పరికరాలను ఉపయోగించి మనం
ఘన పరిమాణం, పాల ఘన పరిమాణం కానీ ఇవన్నీ కూడా 100 ml. మనం ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా, 100 ml, 250 ml ఇలా మనం ఈ పాలు కానీ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాం. ఇవి మెజరింగ్. అండ్ క్యూబ్స్, మనం ప్రామాణిక క్యూబ్స్ మనం తీసుకుంటే ఈ క్యూబ్ని మనం ఏదైనా అట్ట పెట్టే ఏదైనా పదార్థాలు అగ్గిపెట్టెలు కానీ లేకపోతే ఏదైనా బాక్సెస్ కానీ ఒక పెద్ద బాక్స్లో పెట్టాలనుకోండి, దాని యొక్క ఏదైతే సింగిల్గా ఉండే ఆ వస్తువు యొక్క స్క్వేర్ మీటర్ కానీ తీసుకుని అవి ఎంత అయితే దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసి ఈ బాక్స్ని తయారు చేస్తారన్నమాట. చక్కగా ఆ పెట్టెలో ఎన్ని ఘనాలు పడతాయో మనకి క్యూబ్స్, ఆ ప్రకారం మనకి పెట్టెలు తయారు చేస్తూ ఉంటారు. అది క్యూబ్స్ అంటే సెంటీమీటర్ క్యూబ్. క్యూబ్ అంటే ఏంటి? సెంటీమీటర్ క్యూబ్ కానీ మీటర్ క్యూబ్ కానీ. క్యూబ్ ఎంచేత పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, అలాగే హైట్ ఉంటుంది. 3 కూడా ఉంటాయి. 3 కూడా మనం ఒకటి చూడండి, లెంత్ 3 సెంటీమీటర్స్, బ్రెడ్త్ మనకి 2 సెంటీమీటర్స్ అండ్ హైట్ 2 సెంటీమీటర్స్ గల క్యూబ్స్ తయారు చేస్తారన్నమాట. టోటల్గా ఇవన్నీ కూడా మనకి మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో దాని ప్రకారం ఎన్ని ఘనాలు పడతాయో ఇక్కడ క్యాల్కులేట్ చేస్తారన్నమాట. క్యాల్కులేట్ చేసి టోటల్గా ఈ బాక్సులు తయారు చేస్తారు. అండ్ మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్ ఇరెగ్యులర్ సాలిడ్స్ యూజింగ్ ఏ మెజర్ సిలిండర్. ఇక్కడ ఏదన్నా సపోజ్ ఇరెగ్యులర్ సాలిడ్, సపోజ్ ఏ రాయి ఉంది, దీని యొక్క వాల్యూమ్ ఎంత చెప్పాలంటే మనం జనరల్గా స్కేల్ పెట్టి కానీ టేప్ పెట్టి కానీ కొలిసి చెప్పడం కష్టం. సింపుల్గా ఏం చేయొచ్చు అంటే విత్ వాటర్ ఉపయోగించి మనం చెప్పేయచ్చు. ఎట్లాగా చూడండి, ముందు వాటర్ వాల్యూమ్ తీసుకున్నాము. వాల్యూమ్ ఎంత ఉందో ఇక్కడ డయాగ్రామ్లో మనకి కనిపిస్తుంది. ఎంతవరకు తీసుకున్నామో 50 చిల్లర. అలాగే నెక్స్ట్ ఆ యొక్క ఏదైతే ఇరెగ్యులర్గా ఉందో దాన్ని ఆ యొక్క రాక్ని తీసుకుని దీంట్లో వేసిన తర్వాత దీని యొక్క రీడింగ్ మారిపోయింది చూడండి. ఇప్పుడు దీనికి ఉండే డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉందా 20 ఉందా, ఇది చూసుకుని అదే మనకి ఆ స్టోన్ యొక్క వాల్యూమ్గా మనం కడతామన్నమాట. ఆ ప్రకారం మనం చక్కగా ఈ ప్రయోగాన్ని నిర్వహించవచ్చు అన్నమాట. ఓకేనా? రాయగన పరిమాణం కూడా ఈజీగా కట్టేయచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఏమి నేర్చుకున్నాం, ముఖ్యాంశాలు అనుకుంటున్నాం కదా. ఈ ముఖ్యాంశాలు మనకి లాస్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. అలా వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ మెజర్మెంట్కి డైలీ లైఫ్లో, అలాగే డిస్టెన్స్ దేంట్లో కొలుస్తారు, అలాగే స్క్వేర్ సెంటీమీటర్స్ ఎక్కడ ఉపయోగిస్తారు, వాల్యూమ్ అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్ ఎలా మెజర్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ దట్ ఈజ్ హౌ ఫ్యాబ్రిక్స్ ఆర్ మేడ్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ మనకి లెసన్. ఇది దుస్తులు ఎలా తయారవుతాయి, మనం వేసుకునే బట్టలు ఏ విధంగా తయారవుతాయని సంబంధించి మనకి మంచి నాలెడ్జ్గా ఉండే అంశాలు ఇచ్చారు. ఇక్కడ మనం వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం ఎటువంటి ఇంచుమించు ఎన్ని నెలల నుండి వాతావరణం ధరించి ఏ దుస్తులు ధరిస్తామో అనేది చెప్తారు. మీరు చక్కగా చెప్పేస్తారు. రైనీ సీజన్లో ఎటువంటి బట్టలు వాడతారు, ఎటువంటి బట్టలు వేస్తే మనకి తడవకుండా ఉంటాం. అండ్ వింటర్ వచ్చేటప్పటికి మనం యొక్క కూల్ ఎయిర్ వస్తుంది, ఆ చలిని తట్టుకోవడానికి ఎటువంటి బట్టలు వేసుకుంటాము. అండ్ ఇక సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం అనేది మనకు తెలుసు, ఏ క్లాత్ వాడతాం అనేది. సో రకరకాల మనకి ఫ్యాబ్రిక్స్ వాడుతూ ఉంటాము. అవి మీకు తెలుసు, కాటన్, సిల్క్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఇచ్చాడు మాలుగా కాటన్, సిల్క్, వూల్, పాలిస్టర్, టెర్లిన్, లైక్ దట్. సో హౌ టు గెట్, ఇక్కడ మనం కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్లాంట్ నుంచి. అలాగే సిల్క్ అంటే పట్టు, వూల్ అంటే వూల్, ఇది. అలాగే పాలిస్టరు, టెర్లిన్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి లభ్యమవుతాయి చూస్తే దేంతో తయారు చేస్తారు బట్టలు అనేది, నూలు, పట్టు, ఉన్ని, ఇవన్నీ కూడా మనం చూస్తే ఫస్ట్ 3 మనం నేచురల్ మనకు తెలుసు, నూలు,
పట్టు పట్టుపురుగుల నుంచి వస్తుంది, ఉన్ని మనం గొర్రెలు వంటి వాటి నుంచి వస్తుంది. ఈ పాలిస్టర్ టెర్లిన్ అనేవి మనకి వేరే కృత్రిమంగా తయారు చేస్తారు. ఏ విధంగా ఈ బట్టలన్నిటి గురించి తెలుసు. వస్త్రాలు ఎలా తయారవుతాయి? ఎస్, ఏదైనా ఒక క్లాత్ తీసుకుంటే అవర్ క్లాత్ మేడ్, ఈ క్లాత్ మనకి ఎలా తయారవుతుంది? తయారవుతుంది చూస్తే మనకి దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అక్కడ దాంట్లో ఉండే థ్రెడ్స్, అంటే దాంట్లో థ్రెడ్స్ ఉన్నాయి అనేది మనకి అర్థమవుతుంది. అంటే థ్రెడ్స్ అన్నీ కలిసి మనకి క్లాత్ తయారవుతుంది అనేది మనకి అర్థమవుతుంది. మరి అంటే మనకి ఏమవుతుందంటే రకరకాల దారాలు రకాలు ఉంటాయి. నేను చెప్పాను కదా ఫస్ట్, సహజమైన దారాలు అంటే నేచురల్ ఫైబర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్. సహజమైనవి మనకి సిల్క్ కానీ, వూల్ కానీ, అలాగే కాటన్ కానీ, ఇవన్నీ కూడా నేచురల్. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువ పాలిస్టర్ వాడుతున్నాము, టెర్లిన్, రైలన్, ఆర్కాలిక్, ఆర్టిఫిషియల్ ఫైబర్స్, రకరకాల వస్త్రాలు వాడుతున్నాం. వీటి యొక్క లక్షణాలు కూడా మనకు తెలుసు. ఎందుకు ఈ రెండు డిఫరెన్స్? నేచురల్ ఫ్యాబ్రిక్స్, ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్ రెండింటికి కూడా యూజ్ ఉంది. కానీ కొన్ని వాటికి వాటర్ అబ్జర్వింగ్ నేచర్, ఇవి ఏం చేస్తాయి? వాటర్ అబ్జర్వింగ్ నేచర్, అవి నీటిని పీల్చుకోవడం. సపోజ్ ఉందనుకోండి, కాటన్ బాగా పీల్చుకుంటుంది, అదే టెర్లిన్ మనకి పీల్చుకోదు. అప్పుడు మనం ఈ రెండింటిని వాడతాం. మనకి వేసవకాలంలో మనకి చెమట పీల్చుకోవాలంటే కాటన్ వాడతాం. అదే వర్షాకాలం అనుకోండి, టెర్లిన్, పాలిస్టర్ ఇవన్నీ కూడా దాంట్లో వాడతాం. దాన్ని బట్టి అనమాట. టైం టేకన్ టు డ్రై అంటే ఆరడానికి ఎంత టైం పడుతుంది, అంతే కదా. కాటన్ అయితే ఎక్కువ టైం పడుతుంది. టెర్లిన్ అంటే మనం వర్షాకాల టైంలో మనకి ఈ టెర్లిన్ వంటివి ఈజీగా ఉంటాయి. స్మెల్ వైల్ బర్నింగ్ చేసేటప్పుడు ఎటువంటి రిజల్ట్ ఆఫ్టర్ బర్నింగ్, వాటిని బట్టి మనం కూడా అవి ఏంటన్నది తెలియపోయిన వస్త్రం చెప్పచ్చు అనమాట. అలాగే స్ట్రెచ్చింగ్ కెపాసిటీ ఆఫ్ యార్న్, సాగే గుణం ఎట్లాగుంది. కొన్ని బట్టలు మనకి సాగే గుణం కలిగి ఉండాలి. అంటే మనం ప్యాంట్స్ వంటివి సాగుతూ ఉంటాయి, సాగకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి. అలాగే నునుపుదనము స్మూత్నెస్ కూడా మనకి బాగుండాలి. పిల్లలకి స్మూత్నెస్ డ్రెస్ వాడాలి. కాబట్టి ఇవన్నీ కూడా క్యారెక్టర్స్, మనం ఏదైతే అవసరమవుతుందో ఈ క్యారెక్టర్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. నేచురల్ ఫైబర్ సంబంధించి మనకి మేకింగ్ కాటన్ యార్న్. ఎస్, ఇక్కడ మనకి కాటన్ ట్రీ ఉంది. కాటన్ ట్రీ నుంచి మనకి ఈ పత్తి సేకరిస్తారు. స్పిన్నింగ్ యార్న్, నెక్స్ట్ ఏం చేస్తారంటే దీన్ని స్పిన్ చేస్తారు. స్పిన్ ఉంటుంది. స్పెండల్ అన్ ఇన్స్ట్రుమెంట్, దీన్ని స్పెండల్ అంటారు. స్పిన్డల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ స్పిన్నింగ్ హ్యాస్ బీన్ యూజ్ సిన్స్ ఓల్డెన్ డేస్. రకరకాల నుంచి దీన్ని మనకి తకిలి అంటాము తెలుగులో. ఈ తకిలీని ఉపయోగించి పూర్వకాలం నుంచి మనకు వస్త్రాలు తయారు చేయ. ఇప్పుడు మనకి మిల్లులు వచ్చేసాయి. అలాగే చెరక ఉంది. చెరక నుంచి మనకు దారం, ఈ వీల్ చక్రం, చెరక నుంచి కూడా ఇవి మనం రాట్ను ఒడుగుతారంటారు. అంటే తకిలి అయితే తక్కువ ఉంటుంది, చెరక అయితే ఎక్కువసేపు. చెరక లేదా రాట్నం అంటాం మనం, ఉపయోగించి దీన్ని స్పిన్ చేస్తారు, ఒడుగుతారు అనమాట. ఇలా వచ్చిన నూలు దారాలు వడకడాన్ని మనం స్పిన్నింగ్ అంటాం. ఇలా మనం దీనిలో ఎప్పుడైతే మనకి రంగులు లేనివి వైట్ కానీ ఎల్లో కలర్లో వస్తాయి, వాటిని రంగులు వేస్తారు. ఆ రంగులు వేసిందో రకరకాల దారాలు మనకి తయారవుతాయి అన్నమాట. లైక్ దాట్ గోగునార, వెదురు, వీటి నుంచి కూడా దారపోగులు వస్తాయి. మరి జనుము, అవిస, ఇవి కూడా దారపోగులు నూలుతో పోలిస్తే తక్కువ తయారు చేస్తారు, కానీ మరి రకరకాల వస్తువులు తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. రెడ్ సొరల్, గోంగూర, దాన్ని బ్యాంబూ సంబంధించి కానీ ఇవన్నీ కూడా మనకి తయారవుతూ ఉంటాయి. యాంటూ ఫ్యాబ్రిక్, ఈ విధంగా మిషనరీస్ వచ్చాయి ఇప్పుడు రకరకాలుగా వడకడం. హ్యాండ్లూమ్ సంబంధించి పవర్ లూము, ఇది చేతితో చేసే మగ్గం, ఇదేమో పవర్ లూమ్, యంత్రంతో తయారు చేసే మరమగ్గం అనమాట. దీన్ని చేనేత మగ్గము, మరమగ్గం అంటారు. అంటే మిషన్ ద్వారా తయారవుతుంది, ఇది చేతి ద్వారా ఒడుగుతారు, తయారు చేస్తారు. వస్త్రాలు ఈ విధంగా రెండు రకాలు కూడా మనకి సాధారణంగా కాటన్ వస్త్రాలు, చేనేత వస్త్రాలు అంటారు కదా, అది. నెక్స్ట్ దీంతో స్టెప్స్, ఈ స్టెప్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి.
ఇక్కడ ఉన్నాయి కాటన్ బౌల్ని తీసుకొని గిన్నింగ్ చేస్తారు. గిన్నింగ్ ఆఫ్టర్ కాటన్ ఫైబర్ వస్తుంది, దాన్ని క్లీన్ చేస్తారు, వాషింగ్ అండ్ కూమింగ్ చేస్తారు. నెక్స్ట్ స్పిన్నింగ్, యార్న్, ఈవింగ్, ఫ్యాబ్రిక్. ఈ విధంగా మనకి రకరకాల దారపోగుల నుండి వస్త్రాల వరకు పత్తికాయని జిన్నింగ్ చేస్తారు. జిన్నించి నూలుపోగు శుభ్రపరచడం, కడగడం, దువ్వడం, వడకడం, దారం, నెయ్యడం, వస్త్రం, ఈ విధంగా ఈ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇక మనకి ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, మంగళగిరి ఇవన్నీ కూడా చక్కగా మనకి ఫేమస్ ప్లేసెస్ అన్నమాట. చాలా వెంకటగిరి, ఉప్పాడ, పడిచేరు అయితే చాలా ఫేమస్ మనకి అయ్యింది. అలాగే కలంకారీ కూడా యాండ్ ప్రింటెడ్ కాటన్ టెక్స్టైల్ అనమాట. ప్రింటెడ్ ఉంటుంది, యాండ్ ప్రింటెడ్. మచిలీపట్నం ఫేమస్ అది. పెడన కూడా మనకుంటాయి కలంకారీ పరిశ్రమలు. ఇక జనం సంబంధించి ఇంట్రెస్టింగ్గా మనకు జనపనార చూస్తారా, మన గోను సంచులు ఉంటాయి కదా, గన్నీ బ్యాగ్స్ మనం ఆటలు కూడా ఆడుకుంటూ ఉంటారు గోను సంచి నుంచి ఉండే దారాలు మనకి ఈ జూట్ నుంచి తయారవుతుందన్నమాట, జనపనార నుంచి తయారవుతుందన్నమాట. ఆల్సో యూజ్ఫుల్ ఏ మేకింగ్ ఫ్యాబ్రిక్, ఇట్ ఆల్సో కాల్డ్ గోల్డెన్ ఫైబర్ అంటారు. దీన్ని బంగారు పోగులు కూడా అని దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే బరువైన వస్తువులను మోయడానికి ఎక్కువగా, అంటే మనకు వడ్లు కానీ మిరపకాయలు కానీ ఇతర పెద్ద పెద్ద పంట మనం దానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు అన్నమాట. జనపనార కూడా నేతలాగే మనకి కాటన్ ఎలా అయితే నేస్తారు ఇది కూడా నేస్తారు అన్నమాట. ఈ విధంగా వచ్చిన దాన్ని బాగా ఇవి పెరుగుతాయి. కాండాలను తీస్తారు, ఆకులు కాదు. ఇక్కడ కాండాలను తీసుకుని వాటిని జాగ్రత్తగా నానబెట్టి వేచేసి తర్వాత దువ్వి దారాల కింద తయారు చేస్తారన్నమాట. ఈ విధంగా సన్నగా మనకి ఎవలా కావాలితే అలాగ దారాలు దాంట్లో తయారవుతూ ఉంటాయి. ఈ మధ్య అన్ని రకాలు వచ్చాయి. నెక్స్ట్ లేటెస్ట్గా మనకి కొబ్బరి పీచుతో తయారయ్యే ఉత్పత్తులు. కొబ్బరి అంతా కూడా కోకోనట్ కాయిర్ పరిశ్రమ అంటారు. కోకోనట్ సంబంధించి కోకోనట్లు అన్నీ కూడా ఉపయోగమే. ఎవ్రీ పార్ట్ యూ కెన్ యూస్. మన కోనసీమ ఆంధ్రప్రదేశ్ ఉంది, కేరళ ఫేమస్ ఫస్ట్. మనకు కోనసీమలో ఆంధ్రప్రదేశ్లో కోకోనట్ క్లేర్ అంబాజీపేట దగ్గర ఉంది. కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సాలో కూడా కాయిర్ పరిశ్రమలు ఉన్నాయి. ఎస్, ఫాలింగ్ ప్రోడక్ట్స్, కాయిర్ ఫైబర్ ఉంటుంది మనకి. అలాగే కాయిర్ పిత్, కాయిర్ యాన్, ఇక రకరకాల. అంటే మనకి కొబ్బరి పీచు మనకి దేంట్లో ఉపయోగిస్తారు, సోఫా సెట్లు అని రకరకాల మెత్తని వస్తువులు తయారు చేసేటప్పుడు ఉపయోగిస్తారు. కొబ్బరి పొట్టును ఉపయోగిస్తారు. దీనిని మాన్యూర్లో కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. నర్సరీల్లో బాగా కొబ్బరి పొట్టును ఉపయోగిస్తారు. కొబ్బరి తాళ్ళు, ఏ విధంగా జనపనార తాళ్ళు ఉన్నాయి, ఈ తాళ్ళు కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మనం పుట్టగొడ్డు మష్రూమ్స్లో కూడా మనకి ఈ కొబ్బరి పీసుని బాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అలా పీసం. అలాగే బ్రష్లు, డోర్ మ్యాట్స్, పరుపులు ఇవన్నీ సంచులు తయారీకి వీటిని ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, చేపలు అల్లుదాం, మ్యాట్ మేకింగ్. ఈ విధంగా ఎప్పుడైనా తయారు చేస్తారు, కొబ్బరాకులు తీసుకుని బోర్లు తయారు చేస్తూ ఉంటారు. నౌ యూ కెన్ మేక్ దిస్ టైప్ ఆఫ్ ఈ టైప్లో మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ఈ యొక్క దుస్తులు సంబంధించి ముఖ్యంగా లాస్ట్లో మనం ఒకటి ఇచ్చాడు, అది ప్లాస్టిక్ వాడవద్దు, క్లాత్ బ్యాగ్స్ మనం చక్కగా వాడితే బాగుంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం వీటిని ఉపయోగించుకోవాలన్నమాట. సో టు ప్రొటెక్ట్ అవర్ ఎన్వైరన్మెంట్ యూ షుడ్ యూజ్ క్లాత్ బ్యాగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పాలిథిన్ బ్యాగ్స్. మీరు కాటన్ బ్యాగ్లు ఉపయోగించేలాగా చూడండి. అక్కడ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి కాటన్ సంచులు ఉపయోగించండి. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు చక్కగా ఎక్కడైనా దీనికి సంబంధించిన అంశాలు మీరు ఎక్కడ అడిగినా సరే చక్కగా రాసేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలు పొందొచ్చు. అలాగే నోటిఫికేషన్ కూడా మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ.